హరిహర వీరమల్లు 17వ శతాబ్దంలో ముంగి చక్రవర్తుల రాజ్యంలో జరుగుతుంది. ఈ కథలో పవన్ కళ్యాణ్ పోషించిన పాత్ర పేరు వీరమల్లు. ఇది ఒక సామాన్యుడి కథ. చూడడానికి సామాన్యుడు, కానీ అతని లక్ష్యం గొప్పది. సామాజిక అన్యాయాన్ని ఎదుర్కొని అన్యాయ పాలకులను ఎదిరించాలనే తాపత్రయంతో అతడు రాబినుడు తరహాలో దొంగ వీరుడుగా మారుతాడు. హరిహర వీరమల్లు చిన్ననాటి నుండే తెలివిగా, ధైర్యంగా ఉంటాడు. రాజ్యంలోని శాసనాల ద్వారా ప్రజలు పీడితులవుతుంటారు. రాజ్య కార్యాల్లో అవినీతి, మతపరమైన వివక్షత, కుల విభేదాలు అతనిని ప్రభావితం చేస్తాయి. ఆయన లక్ష్యం మొఘలుల వద్ద ఉన్న శ్రీరామమూర్తి విగ్రహాన్ని దొంగలించి దానిని దక్షిణ భారతదేశానికి తీసుకురావడమే అతని లక్ష్యం. ఇది సాధించేందుకు ఆయన ఒక చక్కటి ప్రణాళికను, ధైర్యాన్ని, ఆయుధ విద్యలు నేర్చుకొని నమ్మకమైన మిత్రులను సంపాదించుకుంటాడు. ఈ ప్రయాణంలో పవన్ కళ్యాణ్ అంటే వీరమల్లు అతను ప్రేమను, మోసాన్ని, సాహసాలను ఎదుర్కొంటాడు. మనకు చూడడానికి వీరమల్లు ఒక దొంగగా కనిపించినా అతని లోపల ఒక యోధుడు, ధర్మపాలకుడు, రాజ్యంపై ప్రేమ ఉన్న నాయకుడు కనిపిస్తాడు.